నా ప్రియమైన ప్రజలారా, అందరికీ నమస్కారం. బొమ్మలాట ప్రదర్శన ప్రారంభిస్తున్నాం. ఇది మీ అందరినీ బాగా రంజింపజేస్తుందని ఆశిస్తున్నాను. ఆట మొదలవుతుంది, చూడండి. హరే రావణ చక్రవర్తికి, హరే రావణ చక్రవర్తికి. దివ్య అరవమును జపగొప్ప పెట్టి, దివ్య భూషణమును జపగొప్ప పెట్టి, తన కిరీట ప్రభాతులందు బల్వా తన చంద్రహాస సంకలితుడై ముందు ఈ బొమ్మల కాదు. ఏమైంది నాయన? అప్పటి రావణాసుడి కథ మాకెందుకు, ఇప్పుడున్న రావణాసుడి చెట్లు వింటాం. సరే, ఈ కోరిక మీద ఈ బొమ్మల రూపాలు మార్చి నేటి రావణాసుడి కథ చెప్తాను. మీరు వెళ్ళి కూర్చోండి. ప్రజలారా, ఇప్పుడు కొత్త కథ మొదలవుతుంది, చూడండి. నేను అభినవ రావణాసురుణ్ణి, దేశ రక్షకుణ్ణి. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ పరిశ్రమలు అమ్మటం నా పాలసీ. నేను మహిళావుణ్ణి, సీనియర్ మోస్ట్ నాయకుణ్ణి. నేను ఎప్పుడూ పెద్ద ఆయనకే సపోర్ట్. నేను అహిరావరుణ్ణి. నేను ఎప్పుడు ఎవరిని ఎలా ప్రశ్నించేస్తానో నాకే తెలియదు. మా ఫ్రెండ్ భవితను బిల్డప్ చేసే బిల్డర్. అయ్యా, ఒక్క ఉద్యోగం చేయండి అయ్యా బాబు, ఒక్క ఉద్యోగం చేయండి బాబు, బాబు ఒక్క ఉద్యోగం చేయండి బాబు. అయ్యా అయ్యా అయ్యా, ఒక్క ఉద్యోగం చేయండి అయ్యా. ఉద్యోగాలు ఏమైనా చింతకాయలా? ఎప్పటికప్పుడు చెట్టు నుంచి బలబల బలబల దులిపేసుకోవడానికి వెయిట్ చేయి. మొద్దు పప్పున ముఖం పెట్టి నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఓపిక పట్టు తమ్ముడు, అదే పడదు. నీకు ఉద్యోగం రాకపోతే రిజైన్ చేస్తాను. ధైర్యం ఉండు. అన్ని మాటల్లోనే కనిపిస్తున్నాయి, చేతల్లో ఏమీ లేదు. ఒక్క ఉద్యోగం ఇప్పించండి సార్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆత్మనిర్భర్, ఆత్మనిర్భర్. అయ్యా, నీకు తమ్ముడు పెడతాను. మాకు ఉద్యోగాలు కల్పించండి సార్, మా యువతకి ఉద్యోగాలు కల్పించండి సార్, ఉద్యోగాలు కల్పించండి. తప్పకుండా కల్పిస్తాం. అది చూడు, నీకోసమే సమ్మె. ఇది చూడు, మేక్ ఇన్ ఇండియా. అలా చూడు, స్కిల్ ఇండియా. ఇలా చూడు, ఆత్మనిర్భర్ ఇండియా. కనిపిస్తున్నాయా ఉద్యోగాలు? మీరందరూ ఉద్యోగాలు మాత్రంలో ఇస్తున్నారు, కానీ మాకు కావాల్సిన నిజమైన ఉద్యోగాలు. అలాగే అయితే ఇది 2047 సంవత్సరం వరకు కాదు, లేకపోతే పెట్టుకో 2047 కాదు, ఇప్పుడే ఇప్పుడే మాకు ఉద్యోగాలు కావాలి. చదువుకోమన్నారు, చదువుకున్నాం. సర్టిఫికెట్లు తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నాం. ఉద్యోగం ఇస్తామన్నారు, ఆశపడ్డాం. ఓకే, మీకు ఓకేతో. కానీ ఇప్పుడు మీ మోసాల వల్ల మా కలుపు మారిపోతుంది, దేవుళ్ళు ఎండిపోతున్నాయి, నాశనమైపోతారు.
आय दिमी तक दिमी तोल बम्मा आय दिमी तक दिमी तोल बम्मा दिमी तमाश गुडर माय बम्मा आय दिमी तक दिमी तोल बम्मा दिमी तमाश गुडर माय बम्मा माय बम्मा माय बम्मा అయ్యో నేను ఒకటే బొమ్మలు మరోలాడుతున్నాయి. ఇలా అయితే వీళ్ళ పాలసీల దేశానికి అప్పులు, కార్పొరేట్ల ప్యాకేజీలు పెరిగితే కార్మికుల జీతాలకు కోతలు పడతాయి, పెట్టుబడిదారులకు రాయితీలు వస్తాయి, దేశం డేంజర్లో పడిపోతుంది. జై బాబా విజయీ బాబా జై బాబా విజయీ బాబా సమ్మెట చంద్రుడు మీరేసా 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 అభివృద్ధి దేవుడు మీరేసా 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 జై బాబా విజయీ బాబా. తప్పండి చైర్మన్ గారు సమీక్షిస్తున్నారు. తప్పండి సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం అమ్ముతుంటే మీరు మిత్రధర్మం పేరుతో మౌనంగా ఉన్నారు. కారణం ఏమిటి? ఇప్పుడు మేము గ్లోబల్ ఎజెండా గురించి మాట్లాడుతున్నాం. ఈ చిల్లరాంశాలు ఇది చిల్లరాంశం కాదు సార్. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఆంధ్రుల హక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్. దాని రక్షణ కోసం మీ విజన్ 2047లో ఏముంది? విజన్ 2047లో కొత్తదనం ఉంది, ఐటీ ఉంది, నష్టం తీసుకొచ్చే భారాలు మాత్రం లేవు. భారాలంటే కార్మికులు అంటారా? మీ కంటికి కార్మికులు భారాల్లా కనిపిస్తున్నారా? అవును, వాళ్ళ భారాలు మా దృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలంటే భారాలు. ఈ కార్మికులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ గా తయారు చేశారు. స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ కాదు సార్, అది మా గుండె. కార్మికుల్ని అవమానించకండి, వాళ్ళ శ్రమకు విలువ ఇవ్వండి. ఇంట్లో పడుకుని కొన్ని అడ్డుకొట్టమా శ్రమ పని చేయకపోతే ప్లాంట్ ఎలా ఎదిగింది? మీరు ఒకసారి వచ్చి వాష్ ఫర్నెస్ దగ్గర 10 నిమిషాలు నిలబడి చూడండి. అగ్గిలో కార్మికులు ఎలా మారిపోతున్నారో తెలుస్తుంది. నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఊరికే జీతం ఇస్తారా? చాలా కాలం నుండి మా జీతాలు ఆపేశారు, అడ్వాన్స్ ఆపేశారు. 10 ఏళ్ళ నుండి మా వేతనాలు పెంచలేదు. అప్పులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ నానా బాధలు పడుతూ పని చేస్తున్నాం. ఇంత త్యాగం చేసిన వాళ్ళు దేశంలో ఏ కంపెనీలో లేరు. పని చేయాలి కదా. ప్రతిసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తాయా? 12,000 కోట్లు ఏం చేశారు? దేనికి ఇచ్చారు 12,000 కోట్లు? గనులకి ఇచ్చారా? కార్మికుల జీతాలకు ఇచ్చారా? దేనికి ఇచ్చారు? ప్లాంట్కి సంబంధించిన అప్పులు తీర్చి ఆదానికి అంబానికి అమ్మేయడానికి లైన్ రిలీజ్ చేసుకున్నారు. పైగా మీ వల్ల 3,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ పోయారు, 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు, 20,000 మంది పని చేయాల్సిన చోట 10,000 వర్కర్లే పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాంట్ ఎలా రన్ అవుతుంది అనుకున్నారు? అన్ని కంపెనీలు ఎందుకు లాభాలు ఉన్నాయి? ఎక్కడే నష్టం ఎందుకు వస్తుంది? నష్టం మీ వల్లే వస్తుంది. మీరు ఎప్పుడైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రానికి సంతకాలు అడిగారా? లేదు. మెట్టలకు మాత్రం సంతకాలు అడగడానికి ఎంపీలందరినీ కట్టగట్టి ఢిల్లీకి పంపించారు. సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గన్లు ఇవ్వచ్చు కదా. గన్లు ఇస్తే ప్లాంట్ నడుస్తుంది, కార్మికులు బాగుపడతారు, దేశానికి ఆదాయం వస్తుంది. అది మేలే కదా సార్. తమాషాగా ఉందా? జాగ్రత్త. మా దానికి ఎవరైనా అడ్డుపడితే పీటీ యాక్ట్ పెట్టి జైల్లో తోయిస్తా. మీడైనా కార్మికులైనా వదిలేదు లేదు. చూసారా, న్యాయం కోసం ప్రశ్నించే మీడియా పైన, హక్కుల కోసం పోరాడే కార్మికుల పైన మీడియా పెడతారట. ఈ విజన్లో అభివృద్ధి కన్నా అణిచివేతే ఎక్కువగా ఉంది. ఈయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎలక్షన్ ముందు ఏమన్నారో ఒకసారి వినండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నేనే కాపాడుతాను. అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ కోసం పోరాడదామా వద్దా తమ్ముళ్ళు? మీరందరూ నాకే ఓట్లు వేయండి. నేను అధికారంలోకి రాగానే ప్లాంట్ లాభాల్లోకి తీసుకొస్తాను. స్టీల్ ప్లాంట్ ని కేవలం ఖండాగారంగానే కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నంగా మారుస్తాను. నన్ను నమ్మండి తమ్ముళ్ళు. ఇక ఆపు. చూసారా, అప్పుడొక గొంతు, ఇప్పుడొక గొంతు, అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. ఎంత అవకాశవాదివి! డబుల్ గేమ్ భలేగా ఆడుతున్నావు. ప్రజలారా, అసలు బాబు గారి ప్లాన్ ఏమిటంటే
వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మూసేసి మెటల్ స్టీల్ ప్లాంట్ని ప్రోత్సహించాలని తెగ ఆరాటపడుతున్నారు. మీరంతా నాతో సొమ్మిటికి రండి. పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. త్వరలో మీరంతా కోటీశ్వరులు అయిపోతారు. టైం అవుతుంది, మరి నేను వస్తాను. దిమ్మి తక్క దిమ్మి తోల్బమ్మ దిమ్మి తక్క దిమ్మి తోల్బమ్మ తిని తమాష గూడర మాయ్ బొమ్మ దిమ్మి తక్క దిమ్మి తోల్బమ్మ తిని తమాష గూడర మాయ్ బొమ్మ మాయ్ బొమ్మ మాయ్ బొమ్మ మాయ్ బొమ్మ మాయ్ బొమ్మ. ఆపండి బొమ్మలాట, దేశాన్ని ముంచేస్తున్నారు. సూత్రధారుల తప్పు మాట్లాడుతున్నాం. అటు చూడు మా విజన్, ఇటు చూడు మా డెవలప్మెంట్. ఐటీ చూడు, గూగుల్ డేటా చూడు, మొత్తం మా అభివృద్ధి చూడు. ఏమిటి అభివృద్ధి అంటే? పెట్టుబడిదారుల సంపద పెరగడమా, ప్రజల ఆదాయం పెరగడమా? మీరు కార్మికుల బతుకుల మీద దెబ్బ కొట్టడానికి 29 కార్మిక చట్టాలని 4 కోట్ల కింద మార్చారు. కార్మిక హక్కులు కాలరాశారు. 10 గంటలు పెంచి వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారు. అది కొత్త చట్టాలు, కార్పొరేట్ల కోసం తెచ్చిన చట్టాలు. కార్పొరేట్ల పుణ్యమాని కార్మికులు కాసింత అన్నం దొరుకుతుంది, సంతోషించండి. ప్రజలారా, వీళ్ళు పెట్టుబడిదారుల తొత్తులు. వీళ్ళ వల్లే దేశం నాశనం అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది వీళ్ళు కాదు, వాళ్ళు. అదిగో ఇదే వస్తున్నారు. వీళ్ళే దేశం కోసం, ప్రజల కోసం పోరాడేవారు. శ్రమ కోసం పుట్టిన వాళ్ళం, శ్రమ తగిన వాళ్ళం, ఉత్పత్తిని పెంచేవాళ్ళం. మా చెబుతే దేశానికి పునాది, మా నిత్య పారిశ్రామిక ఉత్పత్తి. ఈ దేశం కష్టజీవులది, ఈ దేశం కష్టజీవులది, ఈ దేశం కష్టజీవులది, ఈ దేశం కష్టజీవులది కాదు. ఈ దేశం మాది, మా ఫ్రంట్ది. మేమేం చేసినా నోరు మూసుకొని పడి ఉండాలి. స్టీల్ ప్లాంట్లు కూడా ముక్కలు చేసి అమ్మేస్తాం, ఉక్కు తుక్కు చేస్తాం, కాళ్ళతో తొక్కేస్తాం. మొక్కు చూడు, తొక్క తీస్తాం. తొక్క తీస్తారా? సినిమాలో నేను ఒక్కడిని 100 మంది కొట్టాను. నా సంగతి మీకు తెలియదు. ఇది సినిమా కాదు, జీవితం. ఈ రోజు స్టీల్ ప్లాంట్ అమ్మేవాళ్ళు రేపు బెల్, బ్యాంకులు, ఎల్ఐసి, ఆర్టీసీ, సింగరేణి, ఇస్రో, విద్యుత్తు అమ్మాలని నమ్మకం ఏంటి? అమ్మాలి, అన్ని అమ్మాలి. వర్కర్స్ చేతిలో పరిశ్రమలు ఉండటం చాలా డేంజర్. వర్కర్స్ తరలేను. వెళ్ళండి వెళ్ళండి, మేము ఇలా పీడిఎఫ్ పెడతాం. పీడిఎఫ్ పెడతారా? అమ్మయ్యా, ఈ బొమ్మలాట ఎట్టకేలకు ముగిసింది. ఇలాంటి పాలకులు వద్దు. కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయాలు చేసే ప్రజలను విరగొడుతున్నారు. వేల లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. అదానీలు, అంబానీలు దేశాన్ని శాసిస్తున్నారు, దోచుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం, స్టీల్ ప్లాంట్ ఉంటేనే కార్మికుల ఇంటిల్లో దీపం వెలిగేది. ఆ దీపాన్ని వెలిగించుకుందామా, ఆర్పుకుందామా? చెప్పండి. అందుకు పోరాటమే మార్గం. కార్మికులు తెగించాలి, యువకులు తిరగబడాలి. ఎత్తండి సిఐటియు జెండా. సిఐటియు జెండా లేకపోతే ప్లాంట్ని కాపాడలేం. ఐక్య ఉద్యమాలు చేద్దాం. అమ్మినోడిని, కొనేవాడిని తరిమి తరిమి కొడదాం. రండి పిలుస్తోంది సిఐటియు సంగమో, పోరాటాల రంగమో. కార్మికులను కూడగట్టే పోరాటాల రంగమో సిఐటియు సంగమో. కార్మికులను కూడగట్టే పోరాటాల రంగమో సిఐటియు సంగమో. సిఐటియు సంగమో.